శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజ టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మనం శ్రీ దేవీ శరన్నవరాత్రుల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. మన సనాతన ధర్మంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరిని పూజించడం అనేది మనందరికీ కూడా పరిపాటే. అందున ఈ ఆశ్వయుజ మాసంలో అంటే ఆశ్వయుజ మాసం ప్రారంభం కాగానే ఈ శరత్కాలంలో ముందుగా మనం అమ్మవారిని పూజిస్తామన్నమాట. అదే శ్రీ దేవీ శరన్నవరాత్రులు. ఇక ఈ దేవీ శరన్నవరాత్రులు మామూలుగా చెప్పాలంటే ఇది మనందరికీ దాదాపుగా తెలిసిన కథనే. చాలా కాలం క్రితం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేవాడనమాట. అతడు మామూలుగా కోరుకున్న కోరిక ఏంటంటే ఒక స్త్రీ చేతిలో మరణం పొందాలి అని కోరుకున్నాడు అనమాట. ఎందుకంటే అతడి యొక్క అహంకారం ఏంటంటే నన్ను ఆడది చంపలేదు అని అతడి యొక్క అహంకారం అనమాట. ఇక దాంతో పాటుగా ఎప్పుడైతే చంపేటప్పుడు గనక తన యొక్క రక్తపు బొట్లు గనక కింద పడితే దాంట్లో నుంచి కూడా మళ్ళీ తను అంటే ఒక రాక్షసుడి రూపంలో తను కూడా వచ్చేటట్టుగా ఈ వరాన్ని పొందాడనమాట. కాబట్టి ఈ విధంగా ఈ వరాన్ని పొంది ఆ వర గర్వం చేత అతడు ప్రజలను, సాధువులను, అలాగే భక్తులందరినీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. అలాగే దేవతలను కూడా ఇబ్బంది పెట్టేవాడు. ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల కొంతకాలం తర్వాత ఈ దేవతలందరూ కూడా అమ్మవారిని మొరబెట్టుకుంటే అప్పుడు అమ్మవారు ఆమె అందరికీ తన యొక్క శక్తిని అందరికీ ఇచ్చి ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క పని చేయమని పురమాయించింది. అయితే ఆ సందర్భంలో తనకు మళ్ళీ ఇన్ని శక్తులు అవసరం పడతాయి కాబట్టి దేవేంద్రుడి దగ్గర నుంచి వజ్రాయుధాన్ని ఈ విధంగా, అలాగే శివుడి నుంచి త్రిశూలాన్ని, అలాగే మూడో నేత్రాన్ని, అదే విష్ణువు నుంచి గదా పద్మాలను, శంకు చక్రాలను, ఎవరి దగ్గర ఏ ఆయుధాలైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా తీసుకొని యుద్ధం చేసి తర్వాత ఆ మహిషాసురుడిని సంహరించిందనమాట. ఆ విధంగా చెడుపైన జరిగిన విజయానికి గుర్తుగా ఆ రోజు విజయదశమిగా దాన్నే మనం దసరాగా జరుపుకుంటాము. ఇది క్లుప్తంగా చెప్పాలంటే దీని యొక్క కథ. ఇంకా ఉత్తరాది ప్రాంతాల్లో దీంతో పాటుగా రావణాసుడి సంహారం కూడా ఈ సందర్భంలోనే జరిగిందని వాళ్ళు రావణ దహనం కూడా ఈ సందర్భంలో చేస్తారు. అయితే ఈ దసరాను నిర్వహించడంలో అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఈ 9 రోజులు దసరా పండుగను నిర్వహించి చివరిగా 10వ రోజు అయినటువంటి విజయదశమి రోజు మామూలుగా ఈ దసరా పండుగ నిర్వహించుకుంటారు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఈ దసరా పండుగ గురించి విషయం. ఇక మనమందరం కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అలాగే విజయదశమి వరకు కూడా ఈ అమ్మవారిని పూజించి తర్వాత విజయదశమి రోజు అపరాజిత పూజను చేసి అంటే జమ్మి చెట్టు పూజ చేసి తర్వాత దసరా పండుగ చేసుకుంటాము. ఇది మనమందరం చేసేది. అయితే ఈ రోజుల్లో చాలామందికి కూడా రకరకాల సందేహాలు కలుగుతున్నాయన్నమాట. ఈ పండుగను ఏ విధంగా చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎవరి చదువులు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళ వాళ్ళ రొటీన్ లైఫ్లో ఉండటం వల్ల చాలామంది వాళ్ళు పండుగలు ఎలా చేసుకోవాలో కూడా కొంతమందికి అవగాహన లేదనమాట. దాంతోని రకరకాలుగా చాలామంది రకరకాల పద్ధతిలో పూజ చేసుకుంటున్నారు. కాబట్టి సింపుల్గా చేసుకునే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలంటే మామూలుగా ఈ 9 రోజులు వాళ్ళు ఈ పూజ చేసుకోవాలి అమ్మవారికి. అంటే వాళ్ళు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి తర్వాత ఒక అమ్మవారి పటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టుకొని వీలుంటే కలశాన్ని పెట్టుకోవచ్చు, లేకపోతే కలశం లేకపోయినా పర్లేదు. అక్కడ
ఇంట్లో ఏదైనా యంత్రం ఉంటే యంత్రం గానీ, లేదా అమ్మవారి చిన్న విగ్రహం గానీ, యంత్రం కంటే కూడా చిన్న విగ్రహం ఉండటమే మంచిది. ఎందుకంటే మనమందరం గూడా ఈ 9 రోజుల తర్వాత మళ్ళీ మన రొటీన్ లైఫ్‌లో ఉంటాం గాబట్టి, మళ్ళీ ఆ యంత్రాలకు ప్రతిరోజు పూజ జేయడం అంటే మన వాళ్ళందరికీ గూడా కష్టం గాబట్టి, ఒక చిన్న విగ్రహాన్ని, అది గూడా ఒక 2 అంగుళాల విగ్రహం ఉంటే సరిపోతుంది. ఆ విగ్రహాన్నుంచి మన శక్తి కొలది షోడశోపచార పూజలు గానీ, దాంతో పాటు అమ్మవారి ఖడ్గమాల గానీ, లేదా అమ్మవారి స్తోత్రాలు గానీ, లేదా లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం జేసుకోవడం, ఆ విధంగా కుంకుమార్చన జేసుకొని, అమ్మవారికి మంగళ నీరాజనము సమర్పించి, అపరాధక్షమ చెప్పుకుంటే సరిపోతుంది. ఇది మనమందరం గూడా క్లుప్తంగా చేసుకునేటువంటి పూజనమాట. ఇక నియమాలు ఏమైనా ఉన్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే, ఎవరికైనా మద్యం అలవాటుంటే, ఈ సమయంలో మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే ధూమపానం గూడా అలవాటుంటే, దానికి దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే మాంసభక్షణ గూడా ఈ సందర్భంలో మంచిది గాదు. కాబట్టి ఈ సందర్భంలో మాంసభక్షణ కూడా దూరంగా ఉండాలి. ఇక తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దాంతో పాటుగా ఏకభుక్తం అంటే చెప్పాలంటే, ఏకభుక్తం అంటే ఉదయం పూట పూజ జేసుకొని, అమ్మవారికి నివేదన జేసి, భోజనం జేసి, సాయంకాలం పూట ఉపవాసం ఉండడాన్ని ఏకభుక్తం అంటారు. ఒకవేళ ఉదయం పూట ఉపవాసం ఉండి, అంటే ఉదయం గూడా అమ్మవారిని లఘువుగా పూజించి, సాయంకాలం పూట గూడా పూజించి, తర్వాత సాయంకాలం పూట నివేదన జేసి, ఉదయం గాకుండా సాయంకాలం పూట భోజనం చేస్తే దాన్ని నక్తము అని అంటారనమాట. అలా గాకుండా కొంతమంది అటు ఉదయము, సాయంకాలము 2 పూటలా అమ్మవారిని పూజిస్తారు. కానీ భోజనం జేయరు. ఫలహారం గానీ, లేదా ఉపహారం గానీ స్వీకరిస్తారు. కొంతమంది కేవలము పాలు మాత్రమే స్వీకరించి, లేదా ఏదైనా పండ్ల రసాలు గానీ, నిమ్మరసం గానీ స్వీకరించి 9 రోజులు గూడా ఉపవాసంతో ఉండే మహానుభావులు కొంతమందున్నారు. దీన్ని సంపూర్ణ ఉపవాసంగా చెప్పవచ్చు. ఇక ఇంకా చెప్పాలంటే, ఉపహారము అంటేనేమో మనము ఏదైనా వండిన పదార్థాలు అంటే మనం రెగ్యులర్‌గా తినే అన్నం గాకుండా పులిహోర, చక్కెర పొంగలి, పాయసం లాంటి తింటే అది గూడా సాత్వికంగా కొద్దిగా గనక మన శరీరానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే స్వీకరిస్తే దాన్ని ఉపహారమని. అదే పండ్లతో గనక అంటే పండ్లను తీసుకొని, అది గూడా మితంగా పండ్లను తీసుకొని, పాలను తీసుకొని ఎవరైతే ఉంటారో దాన్ని ఫలహారము అని మామూలుగా మన పెద్దలు చెప్తారనమాట. ఈ విధంగా ఉండాలి. ఇక తర్వాత ఇంకొకటేంటంటే, ఈ సందర్భంలో ఎవరిని అనవసరంగా దూషించడం గానీ, లేదా కోపగించుకోవడం గానీ చేయకూడదు. అలాగే ఇంకోటేంటంటే, వీళ్ళు ఎవరైతే దీక్షలో ఉంటారో వాళ్ళను గూడా ఇబ్బంది పెట్టకుండా, ఎదుటి వాళ్ళు గూడా అదే రకంగా ఉంటే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళు ఎలాగో దీక్షలో ఉన్నారు గదా! వీళ్ళేమనలేరు గదా! అని అనవసరంగా వాళ్ళకు కోపం తెప్పించి ఇబ్బంది పెట్టకూడదనమాట. ఈ విధంగా ఈ దీక్షను చేయాలనమాట. ఇక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దసరాను 9 రోజులు 9 రకాల అవతారాలతో పూజిస్తారు మన వాళ్ళు. అయితే ఈసారి మనకు ఒకే తిథి 2 రోజులు వచ్చిందనమాట. అందువల్ల 9 రోజులకు బదులుగా 10 రోజులు అంటే దసరా గాకుండా 10 రోజులొచ్చింది. అంటే దసరాతో కలుపుకొని 11 రోజులొచ్చిందనమాట. మొదటి రోజు బాలాత్రిపుర సుందరి, రెండో రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణ, నాలుగవ రోజు రాజరాజేశ్వరి దేవి, కొంతమందేమో కాత్యాయని దేవిగా కొంతమంది పూజిస్తారు. ఇక ఐదవ రోజు మామూలుగా లక్ష్మీదేవి, ఆ రోజు శుక్రవారం కాబట్టి. ఆరవ రోజు ఆ రోజు పంచమి కాబట్టి లలితాదేవి అలంకారము. తర్వాత ఏడవ రోజు అయితే ఇక్కడ కొంతమంది మహాచండిగా, మరికొంతమంది భువనేశ్వరి దేవిగా పూజిస్తారు. ఇక ఎనిమిదవ రోజు మామూలుగా అయితే మూలా నక్షత్రం ఉంది ఆ రోజు కాబట్టి ఆ రోజు సరస్వతి దేవి. తర్వాత 9వ రోజు
దుర్గాష్టమి, అంటే ఆ రోజు అష్టమి ఉంది కాబట్టి దుర్గాష్టమి. తర్వాత 10వ రోజు, ఆ రోజు మహానవమి, మహిషాసురమర్దిని అలంకారంతో ఆ రోజు పూజించే ఆచారం ఉందన్నమాట. ఇక 11వ రోజు అంటే విజయదశమి రోజు, ఆ రోజు అపరాజితాదేవిగా పూజిస్తారు. అంటే అపరాజితాదేవి అంటే అక్కడ ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని అపరాజితాదేవిగా పూజిస్తారనమాట. ఇది ఈ 10 అంటే ఈ 11 రోజుల దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం ఈ విధంగా జరుగుతాయి. ముఖ్యంగా మా దేవాలయంలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణ, నాలుగో రోజు రాజరాజేశ్వరి, ఐదవ రోజు లక్ష్మీదేవి, ఆరవ రోజు లలితాదేవి, ఏడవ రోజు భువనేశ్వరీదేవి, ఎనిమిదవ రోజు సరస్వతి, తొమ్మిదవ రోజు దుర్గాదేవి, 10వ రోజు మహిషాసురమర్దిని, అలాగే 11వ రోజు అపరాజిత స్వరూపంగా మా జూలేశ్వరి దేవిని మేము పూజిస్తాము. ఇదే విధంగా వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి ఇతర దేవాలయాల్లో కూడా, అంటే ఇతర దేవి ఆలయాల్లో కూడా వాళ్ళు ఇదే రకంగా కొంత ముందు వెనకగా ఇవే దేవతల్ని అందరూ కూడా పూజిస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంతమంది నన్ను పర్సనల్‌గా అడుగుతూ ఉంటారన్నమాట. ఏమనంటే ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు, అంటే ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని పూజించాలా? లేకపోతే 5 రోజులు గాని, 3 రోజులు గాని పూజించే అవకాశం ఏదైనా ఉందా? ఉంటే అది ఏ విధంగా చేయాలి అని కూడా కొంతమంది అడుగుతుంటారనమాట. దానికి సమాధానంగా అయితే 9 రోజులు అంటే ఈసారి 10 రోజులు వచ్చింది కాబట్టి 10 రోజులనమాట. అయితే 9 రోజులు పూజించాలంటే పాడ్యమి నుంచి మహానవమి వరకు 9 రోజులు పూజించి 10వ రోజు అంటే దసరా రోజు కూడా ఉదయం పూట పూజ చేసి ఉద్వాసన పలకాలి. తర్వాత అపరాజితాదేవిని పూజించాలన్నమాట. ఇది 9 రోజులు పూజించేవాళ్ళు. అదే 7 రోజులు గనక పూజ చేసుకుంటామేమో అనుకునే వాళ్ళు తదియ నుండి పూజ మొదలు పెట్టాలన్నమాట. అంటే 3వ రోజు నుంచి మొదలుపెట్టి తర్వాత మహానవమి దశమి రోజు వరకు పూజ చేయాలి. ఇక 5 రోజులు పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు మామూలుగా పంచమి నుంచి పూజ చేస్తే 5 రోజులు అవుతుందన్నమాట. తర్వాత అదే గనక సప్తమి నుంచి పూజ చేస్తే సప్తమి, అష్టమి, నవమి ఈ విధంగా మామూలుగా 3 రోజుల పూజ ఉంటుంది. దాంతో పాటుగా అటు దుర్గాష్టమి, మహానవమి నాడు కూడా కొంతమంది పూజిస్తారు అవకాశం లేని వాళ్ళు. లేదా చివరిగా మహానవమి నాడైనా, మహానవమి, విజయదశమి ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేసుకోవాలి అని మన శాస్త్రంలో చెప్తారనమాట. ఎందుకంటే ఈ 9 రోజులు పూజ చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఈ పూజ నిర్వహించుకుంటారు. కానీ కొంతమంది అంటే ఎలా ఉంటుందంటే కొంతమందికి ఏదైనా పురుడు రావచ్చు, లేదా ఇంట్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఈ విధంగా 7, 5, 3 లేదా ఒక రోజైనా చేసుకునే వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. చివరిగా ఒక్కరోజైనా అంటే మహానవమి నాడైనా అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని శాస్త్రంలో వివరించారు కాబట్టి, మన సనాతన ధర్మంలో ఈ విధంగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ విధంగా వీలుంటే 9 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా మంచిది. దాంతో పాటుగా ఈ సందర్భంలో అటు చండీ పారాయణలు, అలాగే దేవి భాగవతం లాంటి పారాయణలు కూడా కొంతమంది చేస్తారు. కాబట్టి అంటే వీలుంటే వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు ఇంట్లో కానీ లేదా దేవాలయాల్లో కానీ ఈ విధంగా పారాయణ కానీ, హోమం కానీ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం ఈ విధంగా చేసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.